రైతు సోదరులకి బ్యాడ్ న్యూస్. టమాటా సాగు చేస్తున్న 6 లక్షల మంది రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. మార్కెట్లో కిలో 50 పైసలకు పడిపోయినా, కేజీ 230 రూపాయలు అమ్మినా అది ఒక్క టమాటాకే సాధ్యం. టమాటా మార్కెట్లోనే ఇంత పెద్ద ఎత్తున ఫ్లక్చువేషన్స్ ఎందుకు ఉంటున్నాయి అనే దాని మీద పరిశోధన చేసినప్పుడు ఈ పంట నిల్వ చేయడానికి సాధ్యం కాదు. మరి కూరగాయలు కూడా ఏవి నిల్వ చేయరు కదా. అంటే టమాటా రైతులంతా ఒకేసారి వేసి పంట అంతా ఒకేసారి మార్కెట్కి తీసుకొస్తున్నారు. దీనివల్ల ఫ్లక్చువేషన్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి మదనపల్లి మార్కెట్కి ప్రతిరోజు ఒక 200 లారీల టమాటా రావాల్సిన ప్లేస్లో 1000 లారీలు వస్తూ ఉన్నాయి. దీంతో ఆ టమాటాని వ్యాపారస్తులు కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. రైతుకి కేజీకి 2-3 రూపాయలు కూడా దక్కే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ తీసుకొని టమాటా కొనుగోలు చేసి రైతుకి కనీసం ఒక 10 రూపాయల ధర ఇద్దామన్నా కూడా ఊహించని విధంగా మార్కెట్ యార్డులకి లారీల కొద్దీ టన్నుల కొద్దీ సరుకు పంట వస్తానే ఉంది. రైతు సోదరులు ఒక రైతుకి ఒక టమాటా ఎకరానికి వేస్తే 10 లక్షలు వచ్చాయని, 12 ఎకరాలు అయితే 1 కోటి రూపాయలు వచ్చాయని వీడియోలు చూసి ఎకరాల విస్తీర్ణం పెంచుకోవద్దు. ఎకరా టమాటా సాగు చేయాలన్నా కూడా 1,50,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. 2 రూపాయలు 3 రూపాయలు రైతుకు ధర దక్కితే కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలామంది రైతులు పొలాల్లోనే పంటని వదిలేస్తూ ఉన్నారు. కొంతమంది రైతులు అలాగనే పికింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకొని మార్కెట్ యార్డుకి తీసుకెళ్ళి అమ్మి అవి తీసుకొచ్చి కూలీలకి ఆటో ఖర్చులకి ఇస్తూ ఉన్నారు. చివరికి 100 రూపాయలు కూడా మిగలటం లేదు. 360 ట్రేల టమాటా అమ్మిన రైతుకి ఒక 50 రూపాయలు కూడా మిగలలేదు. కేవలం కూలి ఖర్చును ఆటో ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు టమాటా సాగుని పెద్ద ఎత్తున చేపట్టవద్దు. టమాటా సాగు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. కారణం గత ఏడాది కేజీ 230 రూపాయలు అమ్మడం. ఎప్పుడైతే ధర పీక్కి వెళ్ళిపోయిద్దో ఆ నెక్స్ట్ ఇయర్ టమాటా ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ విషయాన్ని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ప్రాంతంలో వరదలు వచ్చి టమాటా పోయినప్పుడు విపరీతమైన రేట్లు వస్తాయి, లేదంటే ఒక రాష్ట్రంలో పోయినప్పుడు విపరీతమైన రేట్లు వస్తాయి. ఆ రేట్లు వచ్చిన తర్వాత సంవత్సరం ప్రతి వాళ్ళు 2 ఎకరాలు వేసేవాళ్ళు 4, 6 ఎకరాలు వేసేవాళ్ళు 12 ఎకరాలు, ఈ విధంగా రెట్టింపు విస్తీర్ణంలో సాగు చేస్తే టమాటాకి ఒక అండమాన్ నికోబార్ దీవులు తప్ప మిగతా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. నిల్వ చేసుకునే సౌకర్యాలు లేవు. పెద్ద ఎత్తున పికిల్స్ తయారు చేసుకోవడానికి కూడా అవకాశాలు లేవు. ఇంత పెద్ద ఎత్తున సరుకు వస్తూ ఉంది. మార్కెట్లో డిమాండ్ 100 కేజీలు ఉంటే 1000 కేజీలు వస్తూ ఉంది. ఆ సరుకు అంతా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 2 రూపాయలకి 3 రూపాయలకి అమ్ముకుంటే రైతులకు కూలీలు కూడా రావు. సాగు విస్తీర్ణం, పొగాకు సాగు విస్తీర్ణం ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చేసిందో టమాటా సాగును కూడా రైతుల్ని గుర్తించి సాగు విస్తీర్ణం పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టమాటా బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. దీనికోసం రైతు సోదరులు దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మీరు టమాటా ఎంతకు అమ్ముతూ ఉన్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.